మన తెలుగువారి మొదటి పండుగ ఈ ఉగాది. ఇది వసంతకాలంలోనే వస్తుంది. మనకి ఉగాది రోజు నుండి కొత్త సంవత్సరం మొదలవుతుంది. కాబట్టి మన తెలుగువారికి మొదటి పండుగనే చెప్పవచ్చు. వెల్కమ్ బ్యాక్ టు రాజమండ్రి హోమ్ రెసిపీస్. ఈరోజు మన వీడియోలో షడ్రుచుల సమ్మేళనమైన ఉగాది పచ్చడితో పాటు నేతి బొబ్బట్లు, అమ్మమ్మ చెప్పిన టిప్స్ తోటి పూర్ణం బూరెలు పర్ఫెక్ట్గా ఎలా చేయాలి, ఈ సీజన్లోనే దొరికే మామిడికాయతోటి కమ్మనైన పులిహోర ఈ వీడియోలో అయితే చూసిద్దాం. మన తెలుగు వారందరికీ ఉగాది శుభాకాంక్షలు. ఉగాది అనగానే గుర్తొచ్చేది షడ్రుచుల సమ్మేళనమే ఈ ఉగాది పచ్చడి. తీపి, చేదు, వగరు, పులుపు, ఉప్పు, కారం ఇలా అన్ని రుచులు కలిపి చేసే ఈ ఉగాది పచ్చడికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. షడ్రుచుల సమ్మేళనమైన ఈ ఉగాది పచ్చడి మన జీవితంలో ఎదురయ్యే మంచి చెడులు, కష్టసుఖాలు, ఎలాంటి అనుభవాన్నైనా సమన్వయంగా స్వీకరించాలని తెలియజేస్తుంది. అందుకనే ఉగాది రోజున మొట్టమొదటిసారిగా ఈ పచ్చడిని స్వీకరిస్తాము. ఉగాది పచ్చడి ఒక్కొక్క ప్రాంతాన్ని బట్టి ఒక్కొక్కలా చేస్తారు. అత్తమ్మ స్టైల్లో ఎలా చేయాలో చూపిస్తున్నా. అమ్మ స్టైల్లో ఉగాది పచ్చడి ఎలా చేయాలనేది ప్రీవియస్గా వీడియో చేశాను. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే డిస్క్రిప్షన్ చెక్ చేయండి. ఇదేనండి వేప పువ్వు. ఇప్పుడు దీన్ని అయితే మనం క్లీన్ చేసుకోవాలి. ఇలా కాడ నుంచి పువ్వును మాత్రమే తీసుకోండి. దీంట్లో మనకి పిందిల్లా ఉంటాయి, అవి మట్టుకు వేయకూడదు, పచ్చడి అనేది చేదు వస్తుంది. ఇలా కాడ నుంచి మొత్తం పువ్వులంతా కూడా సపరేట్ చేసుకోండి. ఒకవేళ మీరు ఎక్కువ క్వాంటిటీలో కనుక వేప పువ్వు క్లీన్ చేయాలంటే కనుక ఈజీగా ఎలా చేయాలనేది ప్రీవియస్గా వీడియో చేశాను. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే డిస్క్రిప్షన్లో లింక్ అనేది ప్రొవైడ్ చేస్తాను. చూశారు కదా, ఇలా కాడల నుంచి పువ్వునైతే సపరేట్ చేసుకోవాలి. ఇలా చేసుకున్న పువ్వులో పసరు అనేది ఉంటుంది. ఇప్పుడు నేను చూపించినట్టుగా చేయండి. 2 హ్యాండ్స్ మధ్యలో పెట్టుకుని లైట్గా మీరు ప్రెస్ చేస్తూ ఉన్నారంటే కనుక పువ్వు అనేది ఇలా రేకల్లా సపరేట్ అయిపోతుంది. చేతిలో పసరు అనేది వచ్చేస్తుంది. ఒక్కసారి జల్లించేసుకున్నారంటే చక్కగా సన్నటి రేకల్లా ఉండేది కిందకు వచ్చేస్తుంది. పసరంతా కూడా ప్లేట్లోకి ఉండిపోతుంది. చూడండి, వేప పువ్వు అయితే క్లీన్ అయిపోయింది కదా, మనకి పసరంతా ఈ ప్లేట్లో ఉండిపోయింది. ఇప్పుడు ఇలా మనకి రెడీ అయిన పువ్వుని మరొకసారి జల్లించుకున్నారు అంటే దీంట్లో ఏమన్నా డస్ట్ అనేది ఉంటే ఈజీగా కిందకు వచ్చేస్తుంది. చూడండి, ఇలా జల్లించేటప్పటికి మనకి అడుగున మట్టి లాంటిది వచ్చేసింది కదా. ఇలా వేప పువ్వుని ఉగాది ముందు రోజే క్లీన్ చేసుకుంటే పని అనేది సులువవుతుంది. వేప పువ్వు అయితే రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు మనం పచ్చడి అయితే కలుపుకుందాం. ఈ ఉగాది పచ్చడి కోసం, చేదు కోసం మనం ఆల్రెడీ క్లీన్ చేసి పెట్టుకున్న వేప పువ్వుని వేసుకోవాలి. పులుపు కోసం చింతపండుని తీసుకోండి, అది కూడా కొత్త చింతపండు అయి ఉండాలి. అలానే వగరు కోసం మామిడికాయ, పిందులా ఉండే కాయ అయితే వగరు ఎక్కువగా ఉంటుంది. తీపి కోసం బెల్లం అయితే తీసుకోండి. బెల్లం లేనప్పుడు పూర్వం మన పెద్దవాళ్ళైతే చెరికి యూస్ చేసేవారు. రుచి కోసం కొద్దిగా ఉప్పు, కారం కోసం మిరియాల పొడి. ముందుగా నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని తీసుకొని వాటర్ యాడ్ చేసుకుని ఇలా నానబెట్టేసి ఒక 15 మినిట్స్ పాటు పక్కన పెట్టేశారంటే చింతపండు గుజ్జు తీసుకోవడం అనేది ఈజీ అవుతుంది. ఈలోగా మిగిలిన ప్రాసెస్ అయితే చూద్దాం. మనం ఆల్రెడీ స్టోర్ చేసి పెట్టుకున్న వేప పువ్వునైతే ఫస్ట్ క్లీన్ చేసుకోవాలి. దీంట్లోని ఇలా స్ట్రైనర్ పెట్టేసి వేప పువ్వు వేసి వాటర్ వేసుకున్నారంటే వేప పువ్వులో ఉన్న డస్ట్ అనేది ఈజీగా క్లీన్ అయిపోతుంది. ఇలా క్లీన్ చేసుకున్న తర్వాత వేప పువ్వుని స్ట్రైనర్లో ఒక 10 to 15 మినిట్స్ పాటు పక్కన పెట్టేసేయండి. మనం తీపి కోసం ఇలా బెల్లాన్ని తీసుకొని చిన్న ముక్కలుగా మనం గ్రేట్ చేసి పెట్టేసుకోవాలి. ఇలా గ్రేట్ చేసి పెట్టుకున్న బెల్లం తురుముని ఒక కప్పులోకి అయితే తీసేసుకోండి. వగరు కోసం మామిడికాయని తీసుకునేటప్పుడు పిందిలా ఉండే కాయని తీసుకుంటే బాగా వగరు ఉంటుంది. అదే మీరు ముదిరిన కాయ తీసుకున్నారు అంటే పులుపు వస్తుందండి, వగరు రాదు. నేనైతే స్కిన్ పీల్ చేయట్లేదు. ఇలా చాక్ తీసుకుని వీలైనంత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటే పచ్చడి తినేటప్పుడు బాగుంటుంది. పెద్ద ముక్కలు కట్ చేయకూడదండి. నేను వీడియోలో చూపించిన విధంగా ఇలా చిన్న చిన్న ముక్కలు మాత్రమే కట్ చేసుకోండి. ఇలా కట్ చేసి పెట్టుకున్న మామిడికాయ ముక్కలన్నీ కూడా ఒక బౌల్లోకి తీసేసుకోండి. పచ్చడి కాస్త రుచిగా ఉంటుందని చెప్పి ఇక్కడ చెరుకు తీసుకుని చెరుకుని చిన్న ముక్కలుగా కట్ చేస్తున్నా. చెరుకు అనేది ఆప్షనల్ మాత్రమేనండి, పచ్చళ్ళలో వేయాలనే రూల్ అయితే ఏమీ లేదు. చెరుకును కూడా ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కకు పెట్టేసేయండి. ఇప్పుడు చింతపండు కూడా నానిపోయి ఉంటుంది. ఇలా నానిన చింతపండుని ఒకసారి బాగా స్క్వీజ్ చేసి చిక్కటి చింతపండు రసాన్ని అయితే తీసుకోవాలి.
పచ్చడి కలుపుకోవడానికి కొత్త మట్టి కుండ కానీ లేదు అనుకుంటే స్టీల్ గిన్నె కానీ తీసుకుంటారు. నేనైతే ఇక్కడ నార్మల్ దాంట్లోనే చేస్తున్నా. నానబెట్టుకున్న చింతపండు గుజ్జుని ఇలా కాస్త చిక్కగానే వేసుకోవాలి. చింతపండు గుజ్జు పల్చగా వేసుకున్నారంటే పచ్చడి అనేది పలచనైపోతుంది. మనం ఆల్రెడీ గ్రేట్ చేసి పెట్టుకున్న బెల్లాన్ని రుచికి తగ్గట్టుగా యాడ్ చేసుకోండి. ముందుగా చింతపండు గుజ్జులో బెల్లం అనేది ఇలా మిక్స్ చేశారంటే బాగా బెల్లం అనేది కరిగిపోయి పచ్చడి బాగుంటుంది. చూశారు కదా, ఇలా ఒక్కసారి 10 నిమిషాలు కలిపేసి ఉంచేశారంటే చింతపండులో బెల్లం అంతా చక్కగా కరిగిపోతుంది. నేనైతే కాస్త పచ్చడి థిక్నెస్గా ఉంటుంది, రుచిగా ఉంటుందని చెప్పి బనానాని యాడ్ చేస్తున్నా. బనానా కూడా కంప్లీట్గా ఆప్షనలేనండి, కాకపోతే పచ్చడి అనేది కాస్త థిక్నెస్ వస్తుంది. బనానాని ఈ విధంగా మెత్తగా మ్యాష్ చేసేసుకోవాలి. చూడండి, బనానా వేసేటప్పటికి మనకి పచ్చడి అనేది కాస్త థిక్నెస్ అయితే వచ్చింది కదా. ఇప్పుడు మనం ఆల్రెడీ పక్కన పెట్టుకున్న మిగిలిన ఇంగ్రీడియంట్స్ అన్నీ 1 by 1 యాడ్ చేద్దాం. కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటున్నా. జస్ట్ రుచి కోసం కొద్దిగా సాల్ట్ని యాడ్ చేసుకోండి. కారం కోసం ఒక పావు టీ స్పూన్ దాకా మిరియాల పొడి వేస్తున్నా. మిరియాల పొడి ప్లేస్లో మీరు పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకోవచ్చు. కట్ చేసి పెట్టుకున్న మామిడికాయ ముక్కలు, అలానే మనం ముందుగా పక్కన పెట్టుకున్న మిగిలిన ఇంగ్రీడియంట్స్ కూడా యాడ్ చేసుకుందాం. చెరుకు ముక్కలు వేసుకుంటున్నానండి. చెరుకు వేయడం వల్ల రుచిగా ఉంటుంది. చెరుకు మట్టుకు ఆప్షనలే. కొద్దిగా పుట్నాల పప్పు కూడా వేసుకోండి, టేస్టీగా ఉంటుంది. ఇవి 2 కూడా ఆప్షనలేనండి. వేపపువ్వు మట్టుకు లాస్ట్లోనే వేసుకోవాలి. ముందే వేసి కలిపేశారంటే పచ్చడి అనేది బాగా చేదు వచ్చేస్తుంది. చూశారు కదా, ఇలా ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసాక ఒక్కసారి బాగా మిక్స్ చేసేసుకోండి. అంతేనండి, షడ్రుచుల సమ్మేళనమైన ఉగాది పచ్చడి అయితే రెడీ అయిపోయింది. వీడియో నచ్చేసిందా? అయితే జస్ట్ ఒక్క లైక్ ఇవ్వడం మర్చిపోవద్దు. మీరిచ్చే లైక్ వల్ల మన వీడియో ఇలాంటి మరికొంతమందికి అయితే రికమెండ్ అవుతుంది. ఇంకెందుకు ఆలస్యం, ఈ షడ్రుచుల సమ్మేళనమైన ఉగాది పచ్చడిని నేను చెప్పిన స్టైల్లో ట్రై చేసి ఒక్కసారి ఎలా వచ్చిందనేది మీ కామెంట్స్ని నా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. వీడియోలో మన ట్రెడిషనల్ వంటల్లో ఒక్కటిగా చెప్పుకునే బొబ్బట్లు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఇలా తయారు చేసిన బొబ్బట్లు గంటలు గడిచినా దాని పైన లేయర్ అనేది చాలా సాఫ్ట్గా ఉంటుంది. వీడియోలో చూస్తేనే అర్థమవుతుంది ఎంత సాఫ్ట్గా ఉన్నాయో. చిన్న చిన్న టిప్స్ ఫాలో అయితే ఫస్ట్ టైం చేసే వాళ్ళు కూడా చాలా పర్ఫెక్ట్గా చేస్తారు. పూర్ణం కూడా చూసారు కదా, చక్కగా ఈవెన్గా లోపలికంతా స్ప్రెడ్ అయింది కదా. ఇప్పుడు స్వీట్ స్టాప్ స్టైల్లో బొబ్బట్లు అనేది ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. బొబ్బట్లు తయారు చేసుకోవడానికి కాస్త వెడల్పుగా ఉండే బౌల్లోకి 1.5 కప్ దాకా మైదా పిండిని అయితే తీసుకుంటున్నా. ఒకవేళ మీరు ఫస్ట్ టైం చేసినట్లయితే 2 కప్పుల దాకా తీసుకోండి. పిండి అనేది అడ్జస్ట్ చేయడం తెలియదు కాబట్టి. పిండి చప్పదనం లేకుండా ఉండడానికి ఒక పావు టీ స్పూన్ దాకా సాల్ట్ అనేది యాడ్ చేసుకుంటున్నా. బొబ్బట్లు మంచి కలర్గా రావడానికి పావు స్పూన్ దాకా పసుపును కూడా వేసుకోవాలి. ఒక 1/4 కప్ దాకా నెయ్యిని ఇలా మెల్ట్ చేసుకొని ఒక 3 స్పూన్ల దాకా నెయ్యిని వేసుకోండి. ఈ నెయ్యి పసుపు అంతా కూడా కలిసేలాగా కలిపేసుకోండి. ఒకవేళ మీ దగ్గర నెయ్యి లేకపోతే నూనెతో కూడా కలుపుకోవచ్చు, కానీ బొబ్బట్లు నెయ్యితో చేసుకుంటేనే బాగా రుచిగా ఉంటాయి. పిండిలోకి ఈ పసుపు ఉప్పు అంతా బాగా కలిసింది కదా. ఇప్పుడు పిండి కలుపుకోవడానికి అదే కప్తో 1 కప్పు దాకా వాటర్ తీసుకొని కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ పిండిని కలుపుకోండి. పిండి మరి చపాతీ పిండిలాగా గట్టిగా కాకుండా చేతికి అంటుకునేలా కాస్త బంకగానే కలుపుకోవాలి. ఇలా చూసుకుంటూ మాత్రమే వాటర్ అనేది యాడ్ చేసుకోండి. పిండి చూసారు కదా చేతికి ఎలా అంటుకుంటుందో, ఇలా అంటుకుంటేనే దాని పైన లేయర్ అనేది సాఫ్ట్గా ఉంటుంది. ఇప్పుడు ఈ పిండిని నేను చూపించిన విధంగా మరొక 3 నిమిషాల పాటు బాగా మ్యాష్ చేస్తూ కలిపారు అంటే మనం వేసిన పసుపు ఉప్పు అంతా కూడా బాగా కలుస్తుంది. మనకి పిండికంతా కూడా పసుపు అనేది ఈవెన్గా స్ప్రెడ్ అవుతుంది. పిండిని చూస్తేనే మీకు అర్థమవుతుంది ఎంత సాఫ్ట్గా ఉందో. ఇలా సాఫ్ట్గా ఉంటేనే బొబ్బట్లు అనేవి రుచిగా ఉంటాయి. చూశారు కదా, ఇప్పుడు దీంట్లోకి మిగిలిన నెయ్యిని కూడా వేసుకొని ఈ నెయ్యి అంతా కూడా పిండిలో బాగా కలిసేలాగా కలిపేసుకోండి. పిండి మైదా పిండి కదండి, నెయ్యిని చాలా తొందరగా అబ్జర్వ్ చేసేస్తుంది. ఇలా నెయ్యితో వేసుకొని మరొకసారి అంతా బాగా కలిపేసుకొని ఒక బౌల్లో చేసేసిన తర్వాత దీనిపైన మూత పెట్టేసి 3 గంటల పాటు నానబెట్టారంటే బొబ్బట్లు సాఫ్ట్గా వస్తాయి. వాటర్ అయితే ఇదే మిగిలిందండి నాకు కప్పు వాటర్కి. ఏ కప్తో అయితే మనం మైదా పిండి తీసుకుంటామో కప్పున్నర మైదా పిండికి
1 కప్పు దాకా శనగపప్పు వేసుకొని మునిగేంత వరకు వాటర్ యాడ్ చేసుకొని బాగా వాష్ చేసుకోండి. ఫ్రెష్గా వాటర్ యాడ్ చేసేసి మూత పెట్టేసి ఒక అరగంట సేపు నానబెట్టండి. ఇలా నానబడితే పప్పు అనేది తొందరగా ఉడుకుతుంది. హాఫ్ అన్ అవర్ తర్వాత చక్కగా పప్పు అనేది చక్కగా నానింది కదా. ఒకవేళ మీకు నానబెట్టే టైం లేదు అనుకుంటే ఇంకొక కప్పు దాకా ఎక్స్ట్రా వాటర్ అనేది యాడ్ చేసుకోండి. ప్రెషర్ కుక్కర్లోకి ఈ పప్పుని యాడ్ చేసుకొని ఏ కప్తో పప్పు తీసుకుంటారో అదే కప్ తోటి 2 కప్పుల దాకా వాటర్ అనేది తీసుకోండి. ఒకవేళ నానబెట్టకపోతే ఇంకొక కప్పు దాకా ఎక్స్ట్రా వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇలా విజిల్ పెట్టి మీడియం ఫ్లేమ్ మీద 4 విజిల్స్ రానివ్వండి. పప్పు మీడియం ఫ్లేమ్లో అయితేనే చక్కగా బాగా ఉడుకుతుంది. పప్పు అయితే ఉడికిపోయింది కదా. దీంట్లో ఉన్న వాటర్ స్ట్రెయిన్ చేయడానికి ఒక బౌల్ పెట్టి స్ట్రైనర్లోకి ఈ పప్పుని అయితే వేసేసుకోండి. 5 నిమిషాల పాటు పప్పుని అలానే వదిలేశారంటే దీంట్లో ఉన్న ఎక్సెస్ వాటర్ అంతా కూడా కిందకు వచ్చేసింది. చూసారు కదా, పప్పులో ఉన్న వాటర్ అంతా వచ్చింది కదా. ఈ వాటర్ని పప్పు చారులో కానీ కర్రీలో కానీ యూజ్ చేసుకోవచ్చు. 5 నిమిషాల తర్వాత మిక్సీ జార్లోకి స్ట్రెయిన్ చేసుకున్న ఈ పప్పు అంతా కూడా వేసేసుకోండి. మూత పెట్టేసి ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. పప్పు అయితే రెడీ అయిపోయింది కదా. పాకం పట్టుకోవడానికి దల్సరిగా ఉండే ప్యాన్లోకి గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ పప్పునంతటిని కూడా యాడ్ చేసుకోండి. ఏ కప్తో పప్పు తీసుకుంటారో ఈక్వల్ క్వాంటిటీలో బెల్లం తురుము అనేది వేసుకోండి. ఒకవేళ మీరు బాగా నెయ్యి వేసేలా అయితే ఇంకో పావు కప్పు దాకా బెల్లం తురుము కూడా వేసుకోవచ్చు. అలానే ఒక పావు టీ స్పూన్ దాకా యాలకుల పొడిని కూడా వేసుకొని లో ఫ్లేమ్లో పెట్టుకొని కంటిన్యూషన్గా ఒక 5 నిమిషాల పాటు కలపండి. పిండి అనేది ప్యాన్కి అంటుకోకుండా ఉండడానికి 1 టేబుల్ స్పూన్ దాకా నెయ్యి వేసుకున్నారంటే టేస్ట్ బాగుంటుంది, ప్యాన్కి అనేది అంటుకోకుండా ఉంటుంది. లో ఫ్లేమ్లో ఇలా మధ్య మధ్యలో కలుపుతా బెల్లం అంతా కరిగి మనకి ప్యాన్కి సపరేట్ అయ్యే వరకు కుక్ చేసుకోవాలి. చూసారు కదా, ఇలా ఒక 10 నిమిషాలు కుక్ చేసేటప్పటికి పిండి అనేది ఇలా ప్యాన్కి అయితే సపరేట్ అవుతుంది. ఇలా అయిన తర్వాత లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా మొత్తం అంతా కూడా కార్నర్స్కి పిండిని స్ప్రెడ్ చేశారు అంటే మనకి స్టఫింగ్ అనేది డ్రై అవ్వకుండా ఉంటుంది. స్టవ్ ఆఫ్ చేసేసి కాస్త చల్లారిన తర్వాత మనం బాల్స్లో అయితే చుట్టుకోవాలి. మరి వేడి మీద కాకుండా కాస్త గోరువెచ్చగా అయిన తర్వాత ఇలా పిండిని మధ్యకి ఈ విధంగా మనం స్ప్రెడ్ చేసుకున్నాం కదా. మజ్జిగ తెచ్చుకున్న తర్వాత చేతికి కాస్త నెయ్యి అప్లై చేస్తూ ఇలా స్టఫింగ్ బాల్స్ అయితే రెడీ చేసుకోవాలి. చూసారు కదా, ఇలా బాల్లా చేస్తే బాగా వచ్చిందంటే స్టఫింగ్ రెడీ అయిపోయినట్టు. ఇప్పుడు చేతికి కాస్త నెయ్యి అప్లై చేసుకుంటూ ఇలా చక్కగా రౌండ్ బాల్స్లో అయితే చేసుకోండి. ఈ సైజ్ బాల్ అయితే సరిపోతుంది. ఇది డ్రై అవ్వకుండా దీనిపైన మూత పెట్టేసుకోండి. ముందుగా ఇలా బాల్స్ చేసేసుకుంటే బొబ్బట్లు చేయడం అనేది ఈజీ అవుతుంది. పిండి కూడా మూత తీసి చూద్దాము. చక్కగా నానిపోయిందండి. నేనైతే 3 గంటల పాటు నానబెట్టాను. ఎంత సాఫ్ట్గా నానిపోయిందో కదా. ఒక్కసారి చూపించిన విధంగా కలిపేసుకున్న తర్వాత మనం బొబ్బట్లను అయితే తయారు చేసుకుందాం. మనం చేసిన స్టఫింగ్ బాల్ కన్నా కూడా పైన పిండి అనేది తక్కువ తీసుకుంటేనే మనకి పైన లేయర్ అనేది పల్చగా బాగా వస్తుంది. చూడండి, పిండిని అయితే తీసుకొని ఇలా రౌండ్ బాల్లా చేస్తున్నా. ఈ బాల్ని మనం ఆల్రెడీ స్టఫింగ్ని కంపేర్ చేసామంటే 2 ఈక్వల్గా ఉన్నాయి కదా. ఇలా ఈక్వల్గా తీసుకుంటే కనుక దల్సరిగా వచ్చేస్తుందండి. దానికన్నా తక్కువగానే ఉండాలి. చూడండి, పూర్ణం ఎంత సైజు ఉంది, ఇది ఎంత సైజు ఉందో అలా తక్కువ ఉంటేనే బాగా పల్చగా వస్తుంది. బొబ్బట్లు చేసుకోవడానికి నేనైతే ఇక్కడ సిల్వర్ పేపర్ని తీసుకుంటున్నా. మీరు బటర్ పేపర్ కానీ ఆయిల్ ప్యాకెట్ కానీ ఏదైనా తీసుకోవచ్చు. ఇలా నెయ్యిని అప్లై చేసేసి మనం ఆల్రెడీ పక్కన పెట్టుకున్న పిండిని ఇలా చేతితోటి పల్చగా ఒత్తుకోవాలి. ఇలా ఒత్తుకున్న తర్వాత జనరల్గా పూర్ణం మనం రౌండ్ బాల్లా చేసి పెడతాం కదా, అలా పెడితే కనుక మనకి బొబ్బట్లో పూర్ణం అనేది పూర్తిగా స్ప్రెడ్ అవ్వదు. ఇలా ఫ్లాట్గా ఒత్తుకుంటే చక్కగా పూర్ణం అనేది ఈవెన్గా స్ప్రెడ్ అవుతుంది. అప్పుడు దీన్ని ఇలాగా నేను చూపించిన విధంగా మొత్తం అంతా కూడా బాగా కవర్ చేసుకోండి. ఇలా కవర్ చేసుకున్న తర్వాత ఎక్సెస్గా ఏమైనా పిండి ఉండిపోతే కనుక ఇలా పిండిని ఇలా రౌండ్గా చుట్టేసి ఆ పిండిని కూడా తీసేసుకోండి. ఇలా పైన పిండి అనేది పల్చగా పెట్టుకుంటేనే మనకు బొబ్బట్ల పైన లేయర్ అనేది సాఫ్ట్గా వస్తుంది. చూసారు కదా, ఇలా చేసుకున్న తర్వాత చేతికి కాస్త నెయ్యినైతే అప్లై చేసుకోండి. నెయ్యి అప్లై చేసుకుంటేనే బొబ్బట్టు చేసేటప్పుడు ఈ విధంగా సాఫ్ట్గా మనకి బాగా రౌండ్గా తిరుగుతుంది. చూడండి, ఇలా వీలైతే మొత్తం చేతితోటి జాగ్రత్తగా స్ప్రెడ్ చేసుకోవచ్చు. ఇలా చేసుకోవడం మీకు కాస్త కష్టంగా ఉంది అంటే కనుక దీనిపైన ఇంకొక ప్లాస్టిక్ కవర్ని పెట్టేసుకొని కవర్ని ఇలా తిప్పుతా రౌండ్గా చేతితోటి మనం బొబ్బట్లను అయితే చేసుకోవాలి. ఇలా ఒక సర్కిల్ లాగా ఫామ్ అయిన తర్వాత ఫింగర్స్ తోటి మీరు పల్చగా స్ప్రెడ్ చేసేసుకోవాలి.
చూశారు కదా, ఆల్రెడీ నెయ్యి అప్లై చేసాం కాబట్టి చాలా ఈజీగా స్ప్రెడ్ అయిపోతుంది. చూడండి, ఇలా ఫింగర్స్ తోటి స్ప్రెడ్ చేస్తే పల్చగా రౌండ్గా బొబ్బట్టు అనేది వచ్చేసింది కదా. ఇప్పుడు మనం దీనిపైన కవర్ని తీసి చూద్దాము ఎలా వచ్చిందో. మరి బొబ్బట్టు చేసేటప్పుడు బాగా పల్చగా చేయకూడదు, అలా అని చెప్పి బాగా మందంగా కూడా చేయకూడదు. ఈ కన్సిస్టెన్సీలో ఉండేటట్టుగా చేసుకోండి. మరీ పల్చగా చేశారు అంటే బొబ్బట్లు ఒక రోజు అయిన తర్వాత గట్టిగా అయిపోతాయి. చూశారు కదా, బొబ్బట్టు అయితే రెడీ అయిపోయింది. ఇంకొకసారి అయితే చూపిస్తున్నా. ఇలా ప్లాస్టిక్ కవర్ మీదైనా కూడా చేసుకోవచ్చు. నెయ్యిని అప్లై చేసేసి మనం పక్కన పెట్టుకున్న ఈ బాల్ని చేతితోటి ఒకసారి రౌండ్గా చేసి పల్చగా స్ప్రెడ్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత రౌండ్ బాల్లో పెట్టకుండా బాల్ని కూడా ఇలా చక్కగా ఫ్లాట్గా ఒత్తుకొని మధ్యలో పెట్టేసుకొని ఈ స్టఫింగ్ అంతా కూడా కవర్ చేసేసేయండి. ఇలా చేసిన తర్వాత ఎక్సెస్ పిండి ఏమైనా ఉంటే కనుక తీసేసుకోవాలి. చూశారు కదా, ఇలా మొత్తం అంతా కూడా ఫోల్డ్ చేసేసుకోండి. ఇలా చేసుకుని కాస్త నెయ్యి అప్లై చేసి బొబ్బట్ని ఇలా స్ప్రెడ్ చేసేసుకోవాలి. ఒకవేళ మీకు ఇలా చేసుకోవడం కష్టంగా ఉంది అంటే కనుక ఇలా రౌండ్ చేసిన తర్వాత దీనిపైన ఇంకొక ప్లాస్టిక్ కవర్ పెట్టి చపాతీ కర్రతో కూడా మీరు జాగ్రత్తగా చేసుకుంటే చక్కగా పర్ఫెక్ట్గా రౌండ్ వస్తుంది. మనం ఆల్రెడీ నెయ్యి పిండిలో కలిపాము, చేతికి స్ప్రెడ్ చేసుకున్నాం కాబట్టి చాలా ఈజీగా స్ప్రెడ్ అయిపోతుంది. చూశారు కదా, బొబ్బట్లను అయితే ఈ విధంగా తయారు చేసుకోవాలి. ఇలా తయారు చేసుకున్న తర్వాత ఇప్పుడు బొబ్బట్లని ఎలా కాల్చుకోవాలనేది చూద్దాము. బొబ్బట్లు అనేవి రెడీ అయిపోయినాయి కదా. ఇవి కాల్చుకోవడానికి ప్యాన్ పెట్టి ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ప్యాన్ హీట్ అయిన తర్వాత మనం రెడీ చేసుకున్న బొబ్బట్ని జాగ్రత్తగా రివర్స్ చేసుకుని దానిపైన ఉన్న కవర్ని అయితే తీసేసుకోండి. దీనిపైన 1 స్పూన్ దాకా నెయ్యి వేసుకున్నా బొబ్బట్లు కాల్చేటప్పుడు కూడా నెయ్యి ఎక్కువగా వేసుకుంటే రుచిగా ఉంటుంది. ఇలా ఈవెన్గా స్ప్రెడ్ చేశాక బ్యాక్ సైడ్ కూడా టర్న్ చేసి వెనక వైపు కూడా మరొక స్పూన్ దాకా నెయ్యి వేసుకోండి. ఇలా అటు ఇటు తిప్పుతూ బొబ్బట్ని కొద్దిసేపు అయితే కాల్చుకోవాలి. బొబ్బట్లని మరి ఎక్కువసేపు కాల్చేశారంటే చల్లారిన తర్వాత గట్టిగా అయిపోతాయి. అటు ఇటు లైట్గా కలర్ వచ్చిన తర్వాత తీసేసుకోండి. మరి లేట్గా తినేలా అయితే కనుక హాట్ ప్యాక్లో పెట్టుకోండి. అలానే మిగిలిన బొబ్బట్ని కూడా రివర్స్ చేసేసుకొని దానిపైన ఉన్న కవర్ తీసేసుకొని 2 వైపులా నెయ్యి అనేది ఈ విధంగా వేసుకొని నెయ్యిని ఈవెన్గా స్ప్రెడ్ చేసి కాలిన తర్వాత బ్యాక్ సైడ్ కూడా టర్న్ చేసి వెనక వైపును కూడా చక్కగా నెయ్యి అప్లై చేసుకొని అటు ఇటు తిప్పుతూ మీడియం ఫ్లేమ్లో కొద్దిసేపు కాల్చుకుంటే సరిపోతుంది. ఎక్కువసేపు అయితే ఫ్రై చేయకండి, గట్టిగా అయిపోతాయి. చూశారు కదా, బొబ్బట్లు తయారు చేయడం ఇంత ఈజీగా అనిపించిందా? వీడియో నచ్చేసిందా? అయితే జస్ట్ ఒక్క లైక్ ఇవ్వడం అయితే మర్చిపోవద్దు. మీరిచ్చే లైక్ వల్ల మన వీడియో ఇలాంటి మరికొంతమందికి అయితే రికమెండ్ అవుతుంది. ఇంకెందుకు ఆలస్యం, నేను చెప్పిన ఈ టిప్స్ ఫాలో అవుతూ మీరు కూడా బొబ్బట్లు ట్రై చేసి ఎలా వచ్చిందనేది మీ అమూల్యమైన ఫీడ్బ్యాక్ని నా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మీ అందరికీ నా వీడియో నచ్చిందనే అనుకుంటున్నా. నేషనల్ రెసిపీ అయిన పూర్ణం బూరెలు, అది కూడా అమ్మమ్మల స్టైల్లో ఎలా చేసుకోవాలో చూద్దాం. ఈ బూరెలు పైకి క్రిస్పీగా ఉండి లోపల సాఫ్ట్గా ఉండి పూర్ణం కూడా బూరె నుంచి బయటికి రాకుండా చాలా పర్ఫెక్ట్గా వస్తాయి. ఒకవేళ మీకు బియ్యం పప్పు నానబెట్టేంత టైం లేదు అనుకుంటే ఇన్స్టెంట్గా క్రిస్పీగా సాఫ్ట్ బూరెలు ఎలా చేయాలనేది ప్రీవియస్గా వీడియో చేశాను. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే డిస్క్రిప్షన్లో లింక్ అనేది ప్రొవైడ్ చేస్తాను, చెక్ చేయండి. ఇప్పుడైతే బూరెలు చేసుకోవడానికి ఒక బౌల్లోకి 1 కప్పు నిండా మినపగుళ్ళు తీసుకోండి. ఇదే కప్తో మిగిలిన కొలతలు అయితే వేసుకుందాం. ఇది మునిగేంత వరకు వాటర్ యాడ్ చేసుకుని మినపగుళ్ళను ఒక 2 సార్లు శుభ్రంగా కడిగేసుకోవాలి. ఇలా వాష్ చేసిన తర్వాత దీంట్లోకి ఫ్రెష్గా వాటర్ యాడ్ చేసి పప్పుని ఒక 5-6 గంటల పాటు నానబెట్టండి. అప్పుడే బూరెలు అనేవి సాఫ్ట్గా వస్తాయి. జనరల్గా మనమైతే కనుక 1 కప్పు దాకా మినపగుళ్ళు తీసుకుంటే 2 కప్పుల దాకా బియ్యాన్ని అయితే తీసుకుంటాం. కానీ ఈరోజు అమ్మమ్మల స్టైల్లో చూపిస్తానన్నాను కదా, నేనైతే బియ్యం బదులుగా బియ్య పిండిని అయితే తీసుకుంటున్నా. 1 కప్పు దాకా తీసుకుంటున్నా.
దీంట్లోకి కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ పిండినైతే తడి చేసుకోవాలి. ఆఫ్‌కోర్స్ ఈ మెథడ్‌ని కొంతమంది అయితే ఇప్పుడు కూడా చేస్తున్నారనుకోండి. ఈజీగా ఉంటదని కొంతమంది బియ్యం ఏస్తున్నారు. కొంతమంది బియ్యపు పిండితోనే చేస్తున్నారు. మీరు కావాలి అనుకుంటే కప్పున్నర దాకా బియ్యపు పిండిని కూడా తీసుకోవచ్చు. చూశారు కదా! ఇలా కొంచెం వాటర్ యాడ్ చేసుకొని పిండినైతే తడి చేసుకోవాలి. ఇలా తడి చేసుకున్న తర్వాత దీనిపైన కూడా మూత పెట్టేసి ఒక 5 గంటల పాటు పప్పుతో పాటే నానబెట్టారంటే పిండి కూడా చక్కగా నానుతుంది. ఇంకొక బౌల్లోకి అదే కప్ తోటి 1 కప్పు దాకా సన్నటి ఇడ్లీ రవ్వ తీసుకుంటున్నా. ఇలా ఇడ్లీ రవ్వ వేయడం వల్ల బూరెల పైన లేయర్ అనేది చాలా క్రిస్పీగా వస్తుంది. శుభ్రంగా కడిగేసుకొని దీన్ని కూడా వాటర్ యాడ్ చేసి 3 గంటల పాటు నానబెట్టండి. ఒకవేళ మీరు కప్పున్నర దాకా బియ్యపిండి తీసుకుంటే అరకప్పు మాత్రమే రవ్వను తీసుకోండి. పూర్ణం కోసమని చెప్పి కుక్కర్లోకి అదే కప్ తోటి 1 కప్పు దాకా శనగపప్పు తీసుకొని అది మునిగేంత వరకు వాటర్ యాడ్ చేసుకొని పప్పును కూడా శుభ్రంగా ఒక 2 సార్లు నీట్‌గా వాష్ చేసుకోండి. ఇలా వాష్ చేసిన తర్వాత దీంట్లో ఉన్న వాటర్ అంతా స్ట్రెయిన్ చేసి 1 కప్పుకి 2 కప్పుల దాకా వాటర్ అనేది యాడ్ చేసుకుంటున్నా. ఒకవేళ మీరు శనగపప్పు నానబెట్టలేకపోతే గనక ఇంకొక కప్పు దాకా వాటర్‌ని ఎక్కువ యాడ్ చేసుకోండి. నేనైతే మూత పెట్టేసి ఒక 2 గంటల పాటు నానబెడుతున్నా. ఇలా నానబెట్టడం వల్ల మనకి శనగపప్పు అనేది తొందరగా ఉడుతుంది. 2 గంటల తర్వాత పప్పుని తీసుకొని ఇలా ప్రెస్ చేశారంటే ఈజీగా బద్దలా అయిపోతుంది. ఇప్పుడు దీనిపైన మూత పెట్టేసి విజిల్ పెట్టి మీడియం ఫ్లేమ్ మీద ఒక 4 విజిల్స్ అయితే రానిద్దాం. ఇది విజిల్ వచ్చేలాగా 5 గంటలు చక్కగా నానిపోయిన పప్పును కూడా శుభ్రంగా ఒకసారి నీట్‌గా వాష్ చేసేసుకోండి. ఇలా వాష్ చేసుకుని వాటర్ లేకుండా స్ట్రెయిన్ చేసిన తర్వాత గ్రైండర్‌లో గానీ, రోల్లో గానీ రుబ్బుకున్నారంటే బూర్లనేవి క్రిస్పీగా వస్తాయి, సాఫ్ట్‌గా వస్తాయి. ఇలా క్లీన్ చేసుకున్న పప్పును వేసుకొని రుచికి సరిపడా సాల్టు, కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని మూత పెట్టేసి గ్రైండ్ చేసుకోండి. మరి ఎక్కువ వాటర్ యాడ్ చేసి పల్చగా కనుక గ్రైండ్ చేసేసుకున్నారంటే పిండి కలిపిన తర్వాత మరీ పల్చగా అయిపోతే బూర్లనేవి సరిగ్గా రావు. ఇలా గారెల పిండి కన్నా కాస్త సాఫ్ట్‌గా ఉండేలాగా గ్రైండ్ చేసుకోండి. మధ్యలో పిండిని చెక్ చేసుకుంటూ ఇలా కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ పిండినైతే గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న పిండిని ఒక బౌల్లోకి అయితే తీసుకోండి. చూశారు కదా! కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండాలి. ఇప్పుడు ఈ పిండినైతే ఒక గంట సేపు నానబెట్టామంటే బూర్లనేవి చక్కగా వస్తాయి. చూశారు కదా! పిండిని పక్కనైతే పెట్టేద్దాము. కుక్కర్ కూడా విజిల్ వచ్చిందా లేదా చెక్ చేద్దాము. 4 విజిల్స్ అయితే వచ్చాయి. కంప్లీట్‌గా ప్రెషర్ పోయిన తర్వాత కుక్కర్ మూత తీసి చూద్దాము. ఆల్రెడీ నానబెట్టిన శనగపప్పు కాబట్టి చాలా ఈజీగా కుక్ అయిపోతుంది. పప్పుని ఇలా పట్టుకున్నారంటే ఈజీగా మ్యాష్ అయిపోతుంది కదా! చక్కగా ఉడికింది. నేనైతే పూర్ణం చేసేటప్పుడు ఇందులో ఉన్న వాటర్ అస్సలు స్ట్రెయిన్ చేయనండి. నేను తక్కువ వాటర్ వేసుకుంటాను. ఆ వాటర్‌తోనే మెత్తగా మ్యాష్ చేసేసుకుంటా. ఈక్వల్ క్వాంటిటీలో బెల్లం తురుముని వేసుకుంటున్నా. ఒకవేళ మీరు కొబ్బరి తురుము వేసుకున్నట్లయితే ఇంకొక పావు కప్పు దాకా బెల్లం తురుము వేసుకోండి. లేదు అనుకుంటే స్వీట్‌నెస్ అనేది తగ్గుతుంది. వేడి మీద ఉండగానే బెల్లం అంతా ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఒక పావు టీ స్పూన్ దాకా ఇలాచీ పౌడర్ వేసుకుంటున్నా. 1 స్పూన్ దాకా నెయ్యి వేయడం వల్ల పూర్ణం రుచిగా ఉంటుంది. ప్యాన్‌కి కూడా అంటుకోకుండా ఉంటుంది. ఫ్లేమ్‌ని లో ఫ్లేమ్‌లో పెట్టుకొని దీంట్లో ఉన్న వాటర్ అంతా దగ్గరగా అయ్యే వరకు లో ఫ్లేమ్‌లో కుక్ చేసుకోండి. పూర్ణాన్ని ఇలా స్టవ్ మీద పెట్టి బెల్లం పాకంలో ఉడికించడం వల్ల చాలా రుచిగా ఉంటుంది. ఇలా చేసిన బూరెలు 3-4 రోజుల దాకా పాడవకుండా చాలా ఫ్రెష్‌గా ఉంటాయి. చూశారు కదా! ఇలా వాటర్ అంతా దగ్గరగా అయిపోయి పూర్ణం అనేది ప్యాన్‌కి సెపరేట్ అయిన తర్వాత ఇలా కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. ఇది కాస్త చల్లారిన తర్వాత మాత్రమే మనం బాల్స్‌లో అయితే చేసుకోవాలి. ఇలా చేత్తో పట్టుకుంటే మనకి కాస్త చల్లారిన తర్వాత కొద్దిగా పూర్ణాన్ని తీసుకొని రౌండ్ బాల్స్‌లో అయితే చేసుకోవాలి. ఇలా చేసుకునేటప్పుడు పూర్ణం అనేది మన చేతికి అంటుకుంటుంది అనుకుంటే గనక కాస్త నెయ్యిని అప్లై చేసుకొని ఇలా రౌండ్ బాల్స్ అయితే చేసుకోండి. ముందుగా మొత్తం పూర్ణాన్నంతటిని కూడా ఇలా కొద్దిగా తీసుకొని రౌండ్ బాల్స్‌లో చేసేస్తే బూరెలు చేయడం అనేది ఈజీ అవుతుంది. ఇలా చేసేసుకొని ఒక ప్లేట్‌లోకి అయితే పెట్టేసుకోండి. పిండి కూడా చక్కగా గంట సేపు నానిపోయింది కదా! ముందుగా 5 గంటల పాటు నానబెట్టుకున్న బియ్యపు పిండిని ఈ పిండిలో అయితే యాడ్ చేసేసుకోవాలి. అలానే మనం 3 గంటల పాటు నానబెట్టిన ఇడ్లీ రవ్వని వాటర్ లేకుండా ఇలా స్క్వీజ్ చేసుకుంటూ పిండిలోకి అయితే వేసేసుకోండి. ఇలా ఇడ్లీ రవ్వ అంతా కూడా వేసుకున్నాక బూరెల పైన మంచి కలర్ రావాలి అంటే చిన్న టిప్ చెప్తానండి. 1 స్పూన్ దాకా షుగర్ వేయండి. ఇది వేయడం వల్ల బూరెల పైన మంచి కలర్ అయితే
వస్తుంది. ఇలా వేసుకున్న తర్వాత ఇవన్నీ కూడా బాగా కలిసేలాగా కలిపేసుకోండి. పూర్వం మన అమ్మమ్మలైతే ఇలానే ఫాలో అయ్యి ఇలానే చేసేవారండి. ఇప్పుడు మనకి ఈజీగా ఉంటుందని చెప్పి బియ్యం పప్పు నానబెట్టేసి గ్రైండ్ చేస్తున్నాం. కానీ యాక్చువల్‌గా అయితే ఇది కరెక్ట్ మెథడ్ అనమాట. చూసారు కదా! పిండిని ఈ విధంగా కలుపుకోవాలి. అవసరం అనుకుంటే కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని పిండిని ఇలా మనం కలిపేసుకొని పక్కకు పెట్టేసుకోండి. మీరు ఒక గ్లాస్‌లోకి వాటర్ యాడ్ చేసుకొని పిండిని ఈ విధంగా వేశారంటే పైకి తేలుతుందంటే పర్ఫెక్ట్‌గా వచ్చినట్టు. ఇప్పుడు బూరెలు వేసుకోవడానికి పాన్ పెట్టి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ ఇలా హీట్ అయిన తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న పూర్ణాన్ని పిండిలో వేసుకొని ఇలా ఫోర్క్ కానీ స్పూన్ కానీ తీసుకొని పిండిని కోట్ చేయండి. ఇలా చేస్తే కనుక బూరెలనేవి తోక లేకుండా వస్తాయి. ఫస్ట్ టైం వేసేవాళ్ళు కూడా చాలా పర్ఫెక్ట్‌గా వస్తారు. కాగుతున్న ఆయిల్‌లోకి ఫ్లేమ్‌ని మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని జాగ్రత్తగా ఈ బూరెనైతే డ్రాప్ చేసుకోవాలి. ఇలా పాన్‌కి సరిపడినంత మాత్రమే వేసుకోవాలండి. మరి మీరు ఎక్కువ బూరెలు గనక వేసేసుకుంటే ఒకదానికొకటి అంటుకుపోయి మనం తీసేటప్పుడు పూర్ణం ఆయిల్‌లోకి చిమ్మేస్తుంది. ఇలా పాన్‌కి సరిపడినంత వేసుకొని కాస్త కాలిన తర్వాత నెమ్మదిగా బ్యాక్ సైడ్‌కైతే టర్న్ చేసుకోండి. ఇలా మీడియం ఫ్లేమ్‌లో 2 సైడ్స్ కూడా గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా! బూరెలనేవి చక్కగా మంచి కలర్ అయితే వచ్చాయి కదా! ఇలా 2 సైడ్స్ మంచి కలర్ వచ్చిన తర్వాత ఈ బూరెలని స్ట్రైనర్‌లోకి తీసి ఒక్క 5 నిమిషాల పాటు పక్కకు పెట్టేశారంటే దీంట్లో ఉన్న ఎక్సెస్ ఆయిల్ అంతా కూడా కిందకొచ్చేస్తుంది. మిగిలిన పిండితో కూడా ఈ విధంగా చక్కగా రౌండ్‌గా బూరెలు వేసి ఫ్లేమ్‌ని మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని అటు ఇటు తిప్పుతూ గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా! పూర్ణం బూరెలు అమ్మమ్మల స్టైల్‌లో ఎలా చేయాలనేది. వీడియో నచ్చిందా? నచ్చితే ఒక్క లైక్ ఇవ్వండి. మీరిచ్చే లైక్ వల్ల మన వీడియో ఇలాంటి మరికొంతమందికైతే రికమెండ్ అవుతుంది. ఇంకెందుకు మీరు కూడా ఈ బూరెలని ట్రై చేసి ఎలా వచ్చిందనేది మీ అమూల్యమైన కామెంట్‌ని నా కామెంట్ సెక్షన్‌లో తెలియచేయండి. దొరికే మామిడికాయతో పులుపులుగా కమ్మకమ్మగా ఎంతో రుచిగా ఉండే పులిహోర ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో అయితే చూసేద్దాం. పులిహోర అనేది చాలా రకాలుగా చేసుకోవచ్చండి. చింతపండు పులిహోర, నిమ్మకాయ పులిహోర, ఆవు పెట్టిన పులిహోర, దబ్బకాయ పులిహోర, అలాగే చింతకాయతో కూడా పులిహోర చేసుకోవచ్చు. బట్ ఈ మామిడికాయ పులిహోర అనేది చాలా డిఫరెంట్ టేస్ట్తో ఉంటుంది. ఎలా చేసుకోవాలో ప్రాసెస్ అయితే చూసేద్దాం. ముందుగా ఈ గ్లాస్ తోటి ఒక గ్లాసు అలానే ఒక హాఫ్ గ్లాస్ దాకా రైస్ తీసుకుంటున్నాను. నేను ఈ రైస్లోనే శనగపప్పును కూడా ఉడికించుకుంటానండి. దానివల్ల పులిహోర టేస్ట్ అయితే మటుకు చాలా బాగుంటుంది. నేనైతే ఒక పావు గ్లాస్ వేసుకున్నాను. కమ్మగా ఉండాలనుకుంటే హాఫ్ గ్లాస్ దాకా కూడా యాడ్ చేసుకోవచ్చు. దీంట్లో వాటర్ యాడ్ చేసుకుని బాగా వాష్ చేసుకున్న తర్వాత దీనికి సరిపడినంత వాటర్ అయితే యాడ్ చేసుకోండి. తర్వాత కొద్దిగా అన్నంలోనే పసుపు, కావాలి అనుకుంటే మీరు సాల్ట్ కూడా యాడ్ చేసుకోవచ్చు. కొద్దిగా ఆయిల్ వేసుకుంటే అన్నం మెత్తగా అవ్వకుండా చక్కగా పొడిపొళ్ళాడుతూ ఉడుకుతుంది. ఇలా బాగా మిక్స్ చేసేసుకొని కుక్కర్ మూత పెట్టేసుకుని మీడియం ఫ్లేమ్ మీద 2 to 3 విజిల్స్ రానిస్తే సరిపోతుంది. కుక్కరు ఈ విధంగా మన స్టవ్ మీద పెట్టుకుని 2 to 3 విజిల్స్ వచ్చేలోగా మనం పచ్చి మామిడికాయని తీసుకుని దీనిపైన ఉన్న స్కిన్ని ఇలా పీలర్ తోటి అయితే పీల్ చేసేసుకోండి. మామిడికాయ బాగా పుల్లగా ఉంటే కనుక ఒక గ్లాస్ రైస్కి ఈ ఒక్క మామిడికాయ అయితే సరిపోతుంది. ఒక్కొక్కసారి మామిడికాయ పులుపు చాలా తక్కువ ఉంటుందండి. అప్పుడు ఇంకా మామిడికాయ అనేది పడుతుంది. దాన్ని బట్టి మీరు అడ్జస్ట్ చేసుకోండి. ఇలా తురిమే దాంతో మామిడికాయని తురిమేసుకోవాలి. కుక్కర్ ప్రెషర్ పోయిందో లేదో చూద్దాము. చక్కగా ప్రెషర్ పోయింది. అన్నం కూడా బాగా ఉడికింది కదా! ఇలా ఉడికిన రైస్ని ఒక పళ్ళెంలోకి తీసుకుని కాస్త చల్లారనివ్వాలి. అన్నం కాస్త గోరువెచ్చగా ఉండగానే ఇలా గ్రేట్ చేసి పెట్టుకున్న క్యారెట్ తురుము వేసుకుంటే పులిహోర చూడడానికి కలర్ఫుల్గా ఉంటుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇలా గోరువెచ్చగా రైస్లోనే క్యారెట్ తురుము కూడా వేసుకుని దీన్ని కూడా బాగా మిక్స్ చేసేసుకోండి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత పోపు అయితే పెట్టుకుందాం. పాన్ పెట్టేసి కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత మినపప్పు, ఆవాలు, జీలకర్ర వేసుకోవాలి. ఆవాలు మనకు కాస్త చిటపటలాడిన తర్వాత దీంట్లోకి కొద్దిగా శనగపప్పును కూడా యాడ్ చేసుకోండి. పులిహోరలో కంపల్సరీ స్కిప్ చేయకుండా అల్లం ముక్కలు వేసుకుంటేనే పులిహోర టేస్ట్ బాగుంటుంది. అలానే కొద్దిగా జీడిపప్పు అనేది ఆప్షనల్ మాత్రమే. దీంట్లో ఇంకోటి కూడా స్కిప్ చేయకూడదండి. వేరుశనగలు కూడా స్కిప్ చేయకుండా వేసుకుంటేనే బాగుంటుంది. మీ స్పైసీనెస్ని బట్టి పచ్చిమిర్చి అలానే ఎండుమిర్చి కూడా వేసుకుని ఈ విధంగా అయితే ఫ్రై చేసుకోండి. ఇది కాస్త పోపు వేగిన తర్వాత దీంట్లోకి మనం క్లీన్ చేసి పెట్టుకున్న కరివేపాకును కూడా యాడ్ చేసుకొని ఒక్క సెకండ్ పాటు అయితే ఫ్రై చేసుకోండి. ఇలా కాస్త ఫ్రై అయిన తర్వాత
దీంట్లోకి మనం గ్రేట్ చేసి పెట్టుకున్న మామిడికాయ తురుమును వేసుకుని లో ఫ్లేమ్లో పెట్టుకుని మామిడికాయ తురుముని కలుపుతా మాత్రమే ఫ్రై చేసుకోవాలండి. మీరు కలపకుండా ఉంటే కనుక పడగంటేస్తుంది. కంపల్సరీ లో ఫ్లేమ్లో పెట్టుకుని ఇలా మామిడికాయ తురుము పచ్చివాసన పోయేంత వరకు లో ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలి. ఇది మనకి వైట్ కలర్లో ఉంది కదండి, దానికి కాస్త కలర్ చేంజ్ అయ్యే వరకు లో ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోండి. టేస్ట్కి సరిపడా సాల్ట్ని కూడా యాడ్ చేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకొని ఇలా ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, మామిడికాయ తురుము కలర్ కాస్త చేంజ్ అయింది కదా. ఇలా చక్కగా కలర్ చేంజ్ అయ్యి ఆయిల్ పైకి ఈ విధంగా ఫ్లోట్ అవుతూ ఉంటే కనుక బాగా వేగినట్టు. ఇప్పుడు మనం చక్కగా పోపు అయితే వేగిపోయింది కదా, స్టవ్ ఆఫ్ చేసేద్దాము. ముందుగానే మనం పక్కన పెట్టుకున్న రైస్లోకి ఈ పోపును వేసేసుకుని అంతా కూడా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఈ పులిహోర మరి కాస్త రుచిగా ఉండాలంటే దీంట్లో చల్లమిరపకాయలు కూడా వేయించుకుని కనుక వేసుకుంటే ఇంకా చాలా బాగుంటుంది. నాకు అవైలబుల్గా లేక వేయలేదండి. పులిహోరని అడుగు నుంచి ఈ విధంగా అంతా కూడా బాగా కలిసేలాగా కలుపుకోండి. పులిహోర ఎప్పుడైనా కూడా బాగా కలిపితేనే టేస్ట్ అయితే మట్టుకు బాగుంటుంది. అన్ని వైపులా కూడా ఈ పోపు అంతా కలిసేలాగా కలుపుకోవాలి. అంతేనండి, మామిడికాయ పులిహోర తయారు చేయడం ఎంత ఈజీయో కదా. వీడియో నచ్చిందా? నచ్చితే ఒక్క లైక్ ఇవ్వండి. మీరు ఇచ్చే లైక్ వల్ల మన వీడియో మరికొంతమందికి అయితే చేరుతుంది. మీరు కూడా ఈ మామిడికాయ పులిహోరని ట్రై చేసి ఎలా వచ్చిందనేది మీ అమూల్యమైన కామెంట్స్ని ఖచ్చితంగా నా కామెంట్ సెక్షన్లో అయితే షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ లైక్, కామెంట్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్.